హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదాన్ గ్యారేజ్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ నేను ఒక స్పెషల్ కార్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ ఈ కార్ చాలా మందికి ఎంతో ఇష్టం అండ్ ఎంతో మంది ఈ కార్లో ట్రావెల్ కూడా చేస్తుంటారు. ఈ కార్ ఏంటంటారా? ఇన్నోవా క్రిస్టా. ఇన్నోవా క్రిస్టాలో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియేషన్స్ ఉన్నాయి. 2.8Z ఉంది, 2.8Z కూడా ఉంది. సో మనం ఇవాళ ఇన్నోవా క్రిస్టా 2.8Z రివ్యూ చేయబోతున్నాం. అండ్ ఈ కార్ వచ్చేసి బేస్ మోడల్, బట్ ఇందులో ఫీచర్స్ ఎలా ఉన్నాయి, దీని పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అండ్ దీని ప్రైస్ ఏంటి, అండ్ మెయింటెనెన్స్ పరంగా మనం ఎంత ఛార్జ్ చేయాలి అన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ప్రోమో చూసేయండి. Suppose there are times when you're feeling unfound. సో చూసా అండి, ఇన్నోవా క్రిస్టా 2.8Z కార్. ఇది వచ్చేసి బేస్ మోడల్ అండ్ ఇందులో ఫీచర్స్ కూడా కొన్ని అటు ఇటుగా ఉన్నాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇన్నోవా మార్కెట్ని బాగా లీడ్ చేస్తుంది. అండ్ దీనిలో పాజిటివ్స్ కూడా చాలా ఎక్కువనే అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీని ఇంజన్ కెపాసిటీ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఒకసారి మీ కార్ మొత్తం 360 డిగ్రీస్లో చూసినప్పటికీ దీని విజువల్ కూడా ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది మీకు అక్కడే అర్థమవుతుంది. అండ్ ఇంకోటి, ఇది 8 సీటర్ కెపాసిటీ అండ్ 5 డోర్స్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఏంటంటే పికప్ పరంగా కానీ మైలేజ్ పరంగా కానీ ఒక కస్టమర్కి యావరేజ్గా ఎంత సాటిస్ఫాక్షన్ కావాలో అన్ని ఇన్నోవా కంపెనీ అయితే ఇస్తుంది. సో ఫస్ట్ మీరు ఒకసారి దీని లుక్స్ కూడా చూసేసారు కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం చూసుకుంటే ఇక్కడ లైట్స్ చూస్తున్నారు కదండి. ఇక్కడ ఏంటంటే బేసిక్గా చాలా కార్స్ ఈ కాలంలో వచ్చే కార్స్ అన్నీ ఏంటి, ఎల్ఈడి డిఆర్ఎల్ లైట్స్ వస్తున్నాయి. బట్ ఇదేంటంటే లైక్ హాలోజిన్ లైట్స్. సో మీరు చూస్తున్నారు లైట్ ప్రొజెక్షన్ కూడా. సో హాలోజిన్ లైట్స్ దగ్గర ఉన్న కొంచెం డిఫరెన్స్ ఏంటంటే హాలోజిన్ లైట్స్లో ఎక్కువగా హీట్ ఎక్కువగా ఉంటుంది. సో అదొక్కటి కొంచెం నెగిటివ్. బట్ థింగ్ ఏంటంటే డిఆర్ఎల్ కన్నా హాలోజిన్ కొన్నిసార్లు అట్రాక్టివ్గా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ కింద కూడా మనం చూసుకోవచ్చు, ఇది కూడా ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసాయి. ఇక్కడ కూడా హాలోజిన్ ఫాగ్ ల్యాంప్సే. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సిగ్నేచర్ గ్రిల్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవాలి. అండ్ మెయిన్గా ఇలాంటి వెహికల్ని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మనకి దీని లెంత్ అనేది ఎప్పటికీ దృష్టిలో ఉండాలి. ఎందుకంటే ఎక్కడైనా మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కటింగ్స్ దగ్గర కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం దీని ఇంజన్ కెపాసిటీ చూసుకుంటే, సో ఇప్పుడు మీరు చూస్తున్నారండి ఇన్నోవా క్రిస్టా 2.8Z ఇంజన్. దీని ఇంజన్ కెపాసిటీ వచ్చేసి 2755cc ఇంజన్ అండ్ ఇది 4 సిలిండర్ ఇన్లైన్. అండ్ దీనిలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే 1GD FTV డీజిల్ ఇంజన్. సో దీని మ్యాక్స్ పవర్ కానీ మ్యాక్స్ టార్క్ కానీ చాలా అంటే చాలా హైగా ఉంటుంది. అండ్ దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 172 bhp at the rate 3400 rpm. అండ్ దీని మ్యాక్స్ టార్క్ వచ్చేసి 360 Nm at the rate 1200 rpm. సో మనకి ఇక్కడ అర్థమైపోతుంది దీని కెపాసిటీ ఎంత, దీన్ని ఎంత బాగా మనం పికప్ చేయగలుగుతుంది, ట్రావెలింగ్ అప్పుడు కూడా మనకి ఎంత ఈజీగా ఉంటుంది. సో ఇది మనం సిటీస్లో కానీ అవుట్స్కట్స్లో కానీ ఎక్కడ యూజ్ చేసినా సరే ఇన్నోవా అంటే ఒక గ్రాండ్ అండ్ రిచ్ అపియరెన్స్ అయితే ప్రతి ఒక్కసారి మనకు కనిపిస్తుంటుంది. అండ్ చాలామంది కూడా ఇన్నోవా కార్స్లో ట్రావెల్ చేసింటారు. అండ్ దీని ఫీచర్స్ కానీ ప్రతి ఒక్కరికి బాగా అట్రాక్టివ్గా కనిపిస్తుంటాయి. సో చూసా అండి లైట్స్ పరంగా కానీ ఇంజన్ పరంగా కానీ మ్యాక్స్ పవర్ మ్యాక్స్ టార్క్ ఎంత స్టాండర్డ్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు టైర్. బేసిక్గా చాలా కార్స్లో ఏంటంటే 4 వీల్స్ ఒకటేసారి మూవ్ అయ్యే ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. బట్ దీనికి ఏంటంటే ఆ మోడల్ అయితే లేదు. బట్ ఇవన్నీ అలాయ్ వీల్స్తో డిజైన్ చేసేసారు. అండ్ దీని టైర్ రేడియస్ వచ్చేసి 205/65 R16. సో దీని టైర్ మోడల్ అయితే ఇదండి. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి మెయిన్గా అన్నిటికీ డిస్క్ బ్రేక్ అనేవి కామన్గా వచ్చేసాయి. బట్ పికప్ పరంగా మాత్రం ఇన్నోవా ద బెస్ట్ అని అయితే చెప్తాయి. ఎందుకంటే టయోటా మోడల్స్లో వచ్చిన కార్స్ అన్నింటిలో ఫార్చునర్ కానివ్వండి, ఇన్నోవా కానివ్వండి, ఇలాంటి కార్స్ అనేవి మార్కెట్లో బాగా ఎస్టాబ్లిష్ అయిపోయాయి. అండ్ చాలా మంది కస్టమర్స్ కూడా ఐ ఆఫ్ అట్రాక్షన్ లాగా మిగిలిపోయిన కార్స్ ఇవే అని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు పవర్ విండోస్. ఈ విండోస్ కూడా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ మనం సైడ్లో కూడా చూసుకోవచ్చు హాలోజిన్ టైల్ ల్యాంప్స్. బేసిక్ ఏంటంటే ఇది ఎల్ఈడి మోడల్ కాదు, డిఆర్ఎల్ లైట్స్ కూడా దీనిలో ప్రొవైడ్ చేయలేదు. బట్ ఉన్న వరకు అట్రాక్టివ్ విధంగా అయితే వీళ్ళు డిజైన్ చేసేసారు. అండ్ ఇక్కడ మనం హ్యాండిల్స్ కూడా చూసుకోవచ్చు, క్రోమ్ హ్యాండిల్స్ ఇవి. సో క్రోమ్ హ్యాండిల్స్ కొంచెం రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకుని చాలా బాగుంటాయి. అండ్ బేసిక్ ఏంటంటే ఈ కార్స్ అన్ని మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా హ్యాండిల్ చేసుకున్నా సరే చాలా స్టాండర్డ్గా ఉంటాయి. అండ్ డోర్స్ కూడా ద ఇన్బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఎందుకంటే మనకు చూస్తేనే అర్థమైపోతుంది ఎంత స్టాండర్డ్గా కనిపిస్తున్నాయో. అండ్ బేసిక్ ఏంటంటే ఈ కార్స్ ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్నప్పటికీ
ఎప్పుడు కూడా అంటే ఒక నెగిటివ్ సైడ్ అయితే ఈ కస్టమర్స్కి కనిపించట్లేదు, చాలా పాజిటివ్గానే మార్కెట్లు ఇవి డీల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయని అయితే నేను చెప్పగలుగుతా. సో ఈ బేస్ మోడల్, సో బేస్ మోడల్కి ఏంటంటే ఫిట్టింగ్స్ అనేటివి మనం తర్వాత చేయించుకుంటాం. సో దీనికి మనం లైక్ ఫుట్ రెస్ట్ కానీ రూఫ్ రైల్స్ కానీ ఇంకా ఏమైనా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నా కొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే మనకు బేర్ చేయాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు, సో ఇది డీజిల్ కార్ అండ్ దీని డీజిల్ కెపాసిటీ వచ్చేసి 55 లీటర్స్ వరకు మనం దీనిలో ఫ్యూయల్ అయితే నింపుకోగలుగుతాం. అండ్ దీని మైలేజ్ పరంగా మనకి ఇంత పెద్ద వెహికల్ 2755 cc వెహికల్, సో ఇది రన్ చేస్తున్నప్పుడు మనకి మైలేజ్ అంటే చాలా కాస్ట్లీ ఏంటి 10, 9 ఇలా వచ్చేసాయి. బట్ ఇన్నోవాకి మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది. మైలేజ్ పరంగా కూడా చాలా మందిని బాగా అట్రాక్ట్ చేస్తుంది. దీని మైలేజ్ వచ్చేసి 15 కిలోమీటర్స్ వస్తుందండి 1 లీటర్ కొట్టిస్తే. అండ్ మనం లైక్ హైవేస్లో వెళ్తున్నప్పుడు మనకి ట్రాఫిక్ ఉండదు కాబట్టి అక్కడ మనకి 16 కూడా రావచ్చు. బట్ ఏంటంటే ఏసీలో యూజ్ చేసినప్పటికీ 15 వస్తుందంటే ద బెస్ట్ అని అయితే నేను చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ మనం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు టేల్ ల్యాంప్స్, సో ఇవి కూడా హెలోజిన్ టేల్ ల్యాంప్స్. సో ఈ బేసిక్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ మొత్తం హెలోజిన్ టేల్ ల్యాంప్స్ యూజ్ చేసేసారు. అండ్ ఇది ఇండికేషన్స్ కూడా మీరు చూస్తున్నారు ఎంత బాగా ఫంక్షన్ అవుతున్నాయో. సో చూసా అండి, ఇది జస్ట్ బేసిక్ మోడల్ కాబట్టి బ్యాక్ సైడ్ ఒకటే కెమెరా ఇచ్చేసారు విత్ 4 పార్కింగ్ సెన్సార్స్. సో మనం రివర్స్ చూసుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనం ఇన్సైడ్ చూసుకుంటే, సో యాక్చువల్గా దీని బూట్ స్పేస్ అనేది చాలా ఎక్కువ, బట్ ఏంటంటే ఇది 8 సీటర్ కెపాసిటీ ఉన్న కార్ అండ్ 3 rows. సో మనం ఈ సీట్స్ కూడా కావాలంటే హోల్డ్ చేసుకోవచ్చు. ఈ సీట్స్ హోల్డ్ చేయకుండా మనం జస్ట్ బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఈ బూట్ స్పేస్ వచ్చేసి మనకి యావరేజ్గా లైక్ 200 లీటర్స్ వరకు వస్తుంది. బట్ ఒకవేళ మనం ఈ సీట్స్ కనుక హోల్డ్ చేసుకుంటే 400 లీటర్స్ బూట్ స్పేస్ అయితే మనకి ఈజీగా వస్తుంది. అండ్ ఇన్సైడ్ కూడా కార్ చాలా బాగుంది. సో ఫస్ట్ మనం అవుట్డోర్ అంతా రివ్యూ చేసుకొని ఇన్సైడ్ వెళ్ళిపోదాం. సో చూసా అండి ఇన్నోవా క్రిస్టా 2.8G. సో ఇక్కడ మీకు మోడల్ కూడా కనిపిస్తుంది ఇన్నోవా క్రిస్టా. అండ్ ఇక్కడ టయోటా లోగో కూడా కనిపించేస్తుంది ఇక్కడ 2.8G. అండ్ ఇందులో ఏంటంటే జెడ్ మోడల్ కూడా ఉంది. ZZ అనేవి ప్రజెంట్ మార్కెట్లో ట్రెండ్గా ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ కూడా మనం చూసుకోవచ్చు కార్ విడ్త్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో అట్రాక్టివ్ పరంగా. అండ్ బేసిక్ ఏంటంటే ఇలాంటి కార్స్ మనం యూజ్ చేస్తున్నప్పుడు, సో కొన్నిసార్లు ఏంటంటే మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు మనకు కొన్నిసార్లు సరిగ్గా కనిపించదు రోడ్, అంటే లైక్ మనం సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే విధానం కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకి 176 mm వరకు ఉంది కాబట్టి మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా మనకు అంత ఇబ్బంది అయితే ఉండదు. ఎందుకంటే ఏమైనా రాళ్ళ లాంటివి ఉన్నా సరే చాలా హైట్లో ఉంటుంది కాబట్టి మనం ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతాం. సో చూస్తున్నారండి అవుట్ సైడ్ పార్ట్ వరకు ఇన్నోవా క్రిస్టా చాలా బాగా ఇచ్చేసారు. సో ఇక లేట్ చేయకుండా మరి ఇన్నోవా క్రిస్టా 2.8G ఇన్సైడ్ వ్యూ ఎలా ఉంది ఒక్కసారి లుక్ వేసేయండి, రివ్యూ స్టార్ట్ చేసేద్దాం. సో చూస్తున్నారండి ఇన్నోవా క్రిస్టా కార్ మాత్రం చాలా బాగుంది. అండ్ నిజంగా ఏంటంటే ఈ కార్ అవుట్ సైడ్ నుంచి కూడా ఒక అట్రాక్టివ్ విధానంగా అయితే కనిపిస్తుంది. ఇన్సైడ్ కూడా ఫీచర్స్ చాలా బాగున్నాయి. అండ్ ఎప్పటి నుంచో ఇన్నోవా అనేది మార్కెట్లో ఉంది, చాలామంది దీంతో ఎక్స్పీరియన్స్ కూడా అయింటారు ట్రావెల్ చేసి. సో కమింగ్ టు ద డోర్ పార్ట్, సో డోర్ పార్ట్ కూడా చూసుకోవచ్చు బేస్ మోడల్ కదా, కొంచెం కార్లో చాలా డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. బట్ ఫినిషింగ్ పరంగా మాత్రం చాలా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. అండ్ ఈ డిజైన్స్ కూడా కొత్తగా ఇచ్చారనేది చెప్పుకోగలుగుతా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు సైడ్ విండోస్ని ఆపరేట్ చేయడానికి రైట్ అండ్ లెఫ్ట్ మిర్రర్స్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనకి చైల్డ్ లాక్, చైల్డ్ అన్లాక్ అండ్ 4 విండోస్ని ఆపరేట్ చేయడానికి కూడా మనకి ఇక్కడ ఇచ్చేసారు. సో మెయిన్ డోర్ దగ్గర అయితే ఎక్కువగా అయితే ఏం లేదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు మెయిన్ డోర్ దగ్గర కూడా కొంచెం బుక్స్ పెట్టుకోవడానికి ఒక చిన్న స్పేస్ అయితే ఇచ్చేసారు. సో కమింగ్ టు ద సైడ్ పార్ట్, ఇక్కడ ఏంటంటే మనకి 4 పార్కింగ్ సెన్సార్స్ ఒకటేసారి ఆన్ చేయడానికి ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కార్ ట్రావెల్ చేస్తున్నప్పుడు లైట్ అడ్జస్ట్మెంట్ అనేది ఇక్కడ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రంట్ డిక్కీ ఓపెన్ చేయడానికి ఒక బటన్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫ్యూయల్ ఓపెన్ చేయడానికి ఒక బటన్ ఇచ్చేసారు. సో మొత్తంగా అయితే అంటే చాలా బేసిక్ ఫీచర్స్తో అయితే ఈ కార్ అయితే డిజైన్ చేయబడింది. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాండిలింగ్ దగ్గర నేను చెప్తున్నానండి చాలా కార్స్ ఏంటంటే ఇప్పుడు టెలిస్కోపిక్ స్టీరింగ్ అనేది బేసిక్ వచ్చేసాయి. సో దీని ద్వారా మనం ఈజీగా కార్ హ్యాండిల్ చేసుకోవచ్చు. సో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉండబోతుంది. బట్ దీనిలో ఉన్న కొంచెం డ్రాబ్యాక్ ఏంటంటే ఇంకోటి సీట్ అడ్జస్ట్మెంట్. సో సీట్ అడ్జస్ట్మెంట్ దగ్గర ఏంటంటే చాలా కార్స్లో మనకి ఇక్కడ సైడ్స్కో బటన్స్ వస్తాయి బ్యాక్ ఫ్రంట్ అడ్జస్ట్ చేసుకోవడానికి, బట్ దీనికి మాత్రం సో ఇక్కడ స్లైడర్స్ మాత్రమే ఇచ్చేసారు. కొంచెం ఇదేంటంటే ఎవరైనా పుట్టి ఉన్న వాళ్ళకి కొంచెం ఇబ్బంది అయితే కనిపిస్తుంది. బట్ ఏంటంటే డ్రైవింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉంటే మాత్రం ఎటువంటి ఇబ్బంది అయితే కనిపించదు. సో చూస్తున్నారు కదండి ఫీచర్స్ పరంగా కూడా కొంచెం బేస్ మోడల్లో ఎలా ఉంటాయో అలానే ఉందేసింది. అండ్ ఇంకోటి ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. సో దీనికి ఏంటంటే యాక్సిలేటర్, బ్రేక్ ఈ రెండే ఉంటాయి, క్లచ్ అయితే లేదు. సో దీని గేర్స్ కూడా వచ్చేసి 6 gearsతో రన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఫ్రంట్ దగ్గరకు వచ్చేసరికి ఇక్కడ మనకి ఆర్పిఎం గురించి నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఇక్కడ టెంపరేచర్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం స్పీడ్
డిస్ప్లే అనేది కూడా మనకు కనిపిస్తుంది. సో బేసిక్ ఏంటంటే ఈ మధ్య అన్ని డిజిటల్ వచ్చేసాయి, బట్ ఏంటంటే ఇది బేసిక్ మోడల్ కాబట్టి కొంచెం డిఫరెంట్గా వచ్చేసింది. అండ్ ఈ కార్లో మొత్తం వచ్చేసి 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయండి సేఫ్టీ పరంగా చూసుకున్నా. అండ్ స్పీకర్స్ కూడా వచ్చేసి 4 స్పీకర్స్ ఉన్నాయి. ట్రావెలింగ్ పరంగా మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. అండ్ సేఫ్టీ పరంగా కూడా ఇన్నోవా చాలా అంటే చాలా సేఫ్ అని చెప్పుకోవచ్చు. ఓల్వో తర్వాత ద సేఫెస్ట్ కార్ అంటే ఇన్నోవా అయితే నేను 100% చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టీరింగ్ దగ్గర కూడా మీరు చూసుకుంటున్నారు కదండి, 3 times మనం రేడియస్ చేయగలుగుతాం. సో అంత ఈజీగా మనం స్టీరింగ్ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో ఇది మనకి ఏంటంటే ఎక్కడైనా కట్టింగ్స్ చేస్తున్నప్పుడు కూడా ఇబ్బంది లేకుండా మనం ఈజీగా వెహికల్ని హ్యాండిల్ చేయగలుగుతాం. సో బేసిక్గా మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా కార్ని మీరు డ్రైవ్ చేస్తుంటే మ్యాక్సిమం ఒక చేతనే డ్రైవ్ చేయండి, ఒక చేయి మాత్రం ఎప్పుడు గేర్ దగ్గరే ఉండాలి. సో మనం అప్పుడు ఈజీగా కార్ని హ్యాండిల్ చేయగలుగుతాం. కొంతమంది ఏంటంటే 2 handsతో డ్రైవ్ చేస్తుంటారు, వాళ్ళకి ఏంటంటే సడన్గా ఒకసారి స్లో చేయాలన్నప్పుడు ఇబ్బంది పడతారు. మీది ఒక్క పాయింట్ మాత్రం తప్పకుండా పాటిస్తే అందరికీ చాలా సేఫ్గా ఉంటుంది. అండ్ మీరు కూడా డ్రైవింగ్ చాలా ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు వైపర్స్ ఇచ్చేసారు, అండ్ ఇటు సైడ్ ఇండికేటర్స్ కూడా వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సో బేసిక్ ఏంటంటే ఈ కార్లో ఫంక్షనింగ్ పరంగా బేస్ మోడల్ కాబట్టి చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో మనం ఫీచర్స్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే మనం అమౌంట్ పెట్టే కొద్దీ అడిషనల్ ఫీచర్స్ అనేవి మనం ఈజీగా యాడ్ చేసుకోగలుగుతాం. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఒక చిన్న మానిటర్ వచ్చేసింది. ఈ మానిటర్లో కూడా ఉన్న చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే యాపిల్, ఆండ్రాయిడ్ ఈ ఫోన్స్ అన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోలేం. సో USB ద్వారానే మనం కనెక్ట్ చేసుకోవాలి. అండ్ నావిగేషన్స్ కూడా మనం ఫోన్ ద్వారానే పెట్టుకొని చూసుకోవాలి. సో ఇప్పుడున్న లేటెస్ట్ ఎడిషన్స్లో ఇది కొంచెం డిఫరెంట్ ఎరాలో అయితే ఉంది. అండ్ ఇక్కడ AC ఫంక్షన్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఫంక్షనింగ్ పరంగా ఏసీస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఇన్నోవా AC కూడా చాలా బాగా ఇస్తుందని అయితే నేను 100% చెప్పగలుగుతా. అండ్ ఇక్కడ కింద మనం చూసుకోవచ్చు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్స్ కూడా నేను మీకు చెప్పేదండి మొత్తం 7 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. సేఫ్టీ పరంగా కూడా అందరు సేఫే. అండ్ ఇంకోటి దీనిలో మోడ్స్ వచ్చేసాయి, 2 మోడ్స్ ఉన్నాయండి, ఈకో మోడ్ ఉంది, పవర్ మోడ్ ఉంది. సో దీని ద్వారా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం మోడ్స్ అనేవి ఆపరేట్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు గేర్ రాడ్ దగ్గర పార్కింగ్, రివర్స్ న్యూట్రల్, డ్రైవ్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఇలా 2 మోడ్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు హ్యాండ్ బ్రేక్ కూడా వచ్చేసింది. సో బేసిక్ ఏంటంటే బేస్ మోడల్ కాబట్టి చాలా తక్కువ ఫీచర్స్తో మనకు అవైలబుల్గా ఉంది ప్రజెంట్. అండ్ ఇట్ సైడ్ మనం చూసుకుంటే ఒక చిన్న బూట్ స్పేస్ వచ్చేసింది. సో ఇక్కడ ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి కూడా సెట్ అయ్యేలా ఉంది. అండ్ ఇంకోటి మీకు చెప్పాలి, ఇక్కడ మనం ఏదైనా వాటర్ బాటిల్స్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ చిన్న ప్లేస్ ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఫ్రంట్లో కూడా మనం చూసుకోవచ్చు సన్ ప్రొటెక్టర్ అనేది ఇచ్చేసారు, బట్ దీనికి ఏంటంటే మిర్రర్ అనేది లేదు. అండ్ ఇక్కడ మనం ఇన్సైడ్లో కూడా చెప్పుకుంటే ఇన్సైడ్ కూడా LED లేకుండా హాలోజనే ప్రిఫర్ చేసుకున్నారు. సో మీరు చూసుకోవచ్చు మొత్తం ఆరెంజ్ లైట్స్ వచ్చేసాయి. అండ్ దీని ద్వారా ఏంటంటే కొంచెం హీట్ ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి ఈ లైట్స్ ద్వారా. సో మొత్తం ఏంటంటే ఇన్నోవా క్రిస్టా మెయింటెనెన్స్ పరంగా మనకు కొంచెం హెవీగా ఉన్నప్పటికీ బట్ ద స్టాండర్డ్ క్వాలిటీ అనేది మనం ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. ద సేఫెస్ట్ కార్, ఎక్స్టీరియర్ పరంగా, ఇంటీరియర్ పరంగా అన్ని విధాలుగా ఒక కస్టమర్ అయితే బాగానే సాటిస్ఫై చేస్తున్నారు. అండ్ ఇప్పుడు సీట్స్ కూడా మనం చూసుకోవచ్చు. సో బేసిక్ సీట్స్ ఇవన్నీ నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఛార్జింగ్ పెట్టుకోవడానికి USB స్లాట్ కూడా ఇచ్చేసారు. అండ్ ఇక్కడ కొంచెం స్పేస్ కూడా బాగానే ఉందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ ఒక చిన్న స్పేస్ కూడా వచ్చేసింది. సో చూసామండి ఇన్నోవా క్రిస్టా ఫ్రంట్ పార్ట్ మాత్రం ఇంతే. అడిషనల్ ఫీచర్స్ అయితే ఇంకా ఎక్కువగా లేవు. ఎవరైనా అడిషనల్ ఫీచర్స్ యాడ్ చేసుకోవాలంటే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎక్స్ట్రా పేమెంట్స్ అనేవి తీసుకుంటారు. ఇక లేట్ చేయకుండా మరి ఇన్నోవా క్రిస్టా బ్యాక్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. సో బ్యాక్ సైడ్ అయితే ఇంకా బాగుందని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఈ బండి కొంచెం స్లైడింగ్ లాగా కనిపిస్తుంది కదా. సో బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కొంచెం హైట్లో కూర్చున్న ఫీలింగ్ అయితే వస్తుంది. అండ్ ట్రావెలింగ్ పరంగా మాత్రం ఈ కార్స్ అయితే చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే 8 persons ఈజీగా ట్రావెల్ చేయగలుగుతారు. అండ్ దీనిలో బ్యాక్ పెయిన్స్ కూడా నాకు తెలిసినంత ఎక్కువ రావు, ఎందుకంటే స్పేషియస్ ఎక్కువ ఉంది. అండ్ ఎక్కువగా మనం సఫకేట్ అవ్వం కాబట్టి ఇలాంటి కార్స్లో మనం ట్రావెల్ చేసినా మనకు అంత ఇబ్బంది అయితే అనిపించదు. అండ్ ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం స్పేస్ అనేది ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం రిలాక్స్ అవ్వడానికి చాలా బాగుందని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ డోర్ హ్యాండిల్స్ కూడా చాలా బాగా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ AC సిస్టమ్ కూడా చూసుకోండి మీరు, ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 side AC ఇచ్చేసారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా AC ఇచ్చేసారు. సో AC ఫంక్షనింగ్ అనేది అసలు ఇబ్బంది లేదు, చాలా క్లీన్గా నీట్గా చాలా బాగా డిజైన్ చేశారని చెప్పుకోవాలి. అండ్ కార్ మొత్తంలో 4 స్పీకర్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ బ్యాక్ రో కూడా మనం చూసుకోవచ్చు 3 persons ఈజీగా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూడా 3 persons ఈజీగా కూర్చోవచ్చు. సో చూసా అండి ఇన్నోవా క్రిస్టా కార్ మాత్రం బాగానే ఉంది. అండ్ దీనిలో పాజిటివ్స్ చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో బేసిక్ ఏంటంటే వీళ్ళు బేస్ మోడల్స్ రిలీజ్ చేశారు. సో బేస్ మోడల్స్ 2.8G కూడా చాలా సక్సెస్ఫుల్ మోడలే. సో ఈ కార్ రివ్యూ చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, అండ్ ఈ కార్లో మీకు పాజిటివ్స్ నెగిటివ్స్ ఏమైనా పర్సనల్గా తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అది ఇంకొంతమందికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ప్రజెంట్ ఇన్నోవా క్రిస్టా 2.8G ఈ కార్ ఎవరైనా తక్కువ ప్రైస్లో పర్చేస్ చేయాలనుకుంటే మార్కెట్ ప్రైస్ కన్నా SK కార్ లాంచ్ షోరూమ్కి మీరు విజిట్ చేయొచ్చు. SK కార్ లాంచ్ షోరూమ్ వచ్చేసి హైదరాబాద్లో ఉంది. అండ్ దీని షోరూమ్ డీటెయిల్స్ కూడా నేను ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేస్తాను. సో మీరు ఈజీగా ఈ షోరూంలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ ఆఫ్ వెహికల్స్ కూడా వీళ్ళు సేల్స్ చేస్తున్నారు. సో మీకు నచ్చిన కార్ని మీరు చాలా తక్కువ ప్రైస్లోనే ప్రిఫర్ చేసుకోవచ్చు. అండ్ మన ఆదాన్ సబ్స్క్రైబర్స్ కోసం SK వాళ్ళు ఇచ్చిన కొత్త ఆఫర్ ఏంటంటే మనకు ఒక కూపన్ కోడ్ ఇచ్చారండి. ఎవరైతే మీలో ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ ఆ కూపన్ కోడ్ చూసారనుకోండి, ఇక్కడ విజిట్ చేసినప్పుడు ప్రైస్ చెప్పినప్పుడు మీరు జస్ట్ ఆ కూపన్ కోడ్ మెన్షన్ చేస్తే మీకు ప్రైస్లో కూడా కొంచెం ఆఫర్ అనేది వస్తుంది. సో మొత్తంగా ఇదండి ఇన్నోవా క్రిస్టా 2.8G. అండ్ కార్ ఫీచర్స్ మాత్రం
మీకు అర్థమైపోయింది. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మెయింటెనెన్స్ పరంగా కూడా కంపెనీ మనకి 1 lakh కిలోమీటర్ వరకు అయితే గ్యారంటీ అయితే ఇచ్చేశారు. సో ఇలాంటి హెవీ వెహికల్స్ని మెయింటైన్ చేసినప్పుడు ఏంటంటే మన ఫ్యామిలీలో ఎక్కువ మంది ఉంటే చాలా ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాం. అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను. సో కార్ రివ్యూస్ పరంగా మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా, అడగాలనుకుంటున్నా, మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీకు కూడా ఏదైనా ఫేవరెట్ కార్ ఉంటుంది, ఇలాంటి కార్ రివ్యూ చేయండి, మేము ఆ కార్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాం అనుకుంటుంటే ఖచ్చితంగా మీ ఫేవరెట్ కార్ని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ కమెంట్స్ ఏ కార్కి అయితే వస్తాయో ఫస్ట్ ఆ కార్ని ప్రిఫర్ చేస్తాము. అండ్ తప్పకుండా అన్ని కార్స్ అయితే రివ్యూ చేయగలుగుతాం. అండ్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ కార్ రివ్యూస్ కోసం కానీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కానీ మా ఆదాన్ తెలుగు ఛానల్ మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.